హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా హెచ్ పాకెట్లో మేము ఆర్గానిక్గా పండించుకునే మా గార్డెన్ని మీకు పరిచయం చేయబోతున్నాం అనమాట. అందులో చాలాని వెజిటేబుల్స్ మొక్కలు వేసుకున్నాము. అవన్నీ మీకు ఈరోజు చూపించబోతున్నాము. మేము ఏమేమి వేసుకున్నాము ఇవన్నీ ఒక 6 బెడ్లుగా సపరేట్ చేస్తామన్నమాట. మా వారికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. చూడండి, ఫస్ట్ బెడ్లో అయితే ముల్లంగి, అదే రాడిష్, తర్వాత ఈ గార్లిక్, వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు అయితే నేను కూడా వేసానండి ఇందులోనే, ఈ బెడ్లోనే. కొరియాండర్, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, ఇందులోనే మెంతికూర వేశారు కానీ అది వచ్చి మేమైతే తీసేసుకుని తినేసాం కూడా. అదంతా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ బెడ్లో వచ్చి పాలకూర, ఇంకా టమాటా. అయితే ఈ టమాటాలు ఇప్పుడు చిన్న చిన్న పూలు వస్తున్నాయండి. ఇంకా వీటి కోసం చూడండి కర్రలు కూడా కట్టారు, అవి పూర్తిగా భూమిపైన వాలిపోకుండా. మా వారికి అంత ఇంట్రెస్ట్ మొక్కలంటే. ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఇంకా మొక్కల మీద స్పెండ్ చేస్తారు టైము. ఇది ఆనియన్ వేసాము, ఇంకా మొక్కలు ఇవి వేసిన తర్వాత ఈ థర్డ్ బెడ్ వచ్చేసి బ్రాక్లీ అనమాట. ఇప్పుడైతే చిన్న చిన్న పువ్వులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇవి చూడండి అంత చిన్న చిన్న ఉన్నాయి కదా, క్యూట్గా. అన్నిటికీ పూలు వస్తున్నాయండి, మొత్తం అన్నిటికీ. అసలు ఏ మందు కానీ అసలు ఏమి వేయను ఈ పంట అనుకోండి. మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది చూసిన ప్రతిసారి. ఇందులోనే రెడ్ క్యాబేజీ, ఇవి చూడండి ఫ్లవర్స్ లాగా ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా బాగా టైం పడుతుంది వీటికి, చాలా పెద్ద స్పేసే కావాలి. అందుకని ఇంకా బాగా స్పేస్ ఇచ్చేసి ఊడ్చారులేండి. అప్పుడు ఫ్లవర్స్లా అందంగా ఉన్నాయి కదా. ఇంకా వీటిలోనే చుట్టుపక్కల మొత్తం ఆ బెడ్ చుట్టూ పాలక్ అనమాట. ఇవైతే ఆన్లైన్లో తీసుకున్న మొక్కలండి, అంటే సీడ్స్ తీసుకున్నాం. అప్పుడే చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చిన్న చిన్న వాటికి. ఇదైతే ఇంకొక అన్నయ్య వాళ్ళు ఇచ్చారు ఒక మొక్క, దానికి చాలా పూలు వచ్చాయి, మ్యారీగోల్డ్, బంతిపూలు. ఇప్పుడు కాలీఫ్లవర్ చూద్దాం. ఇవైతే బయట తీసుకున్నామండి ప్లాంట్స్, ఇక్కడ బయట దొరుకుతాయి. అంటే ఏ సీజన్లో దొరకాల్సిన మొక్కలు ఆ సీజన్లో దొరికేస్తాయి అన్నమాట. మనం తెచ్చి ఉంచుకొని, ఇంకా చూడండి ఒక ఫ్లవర్ చూపిస్తాను మీకు. అది ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది. చాలా ఎలా అంటే ముద్దుగా వస్తుంది అనమాట, క్యూట్గా ఉంది. అది కూడా వైట్గా ఇంకా లోపల ఉంది, చాలా బాగుందండి. ఇది ఫస్ట్ అనుకోండి, ఇది ఫస్ట్ రావడం పూత. ఈ పువ్వు పూసింది. ఇదైతే గ్రీన్ క్యాబేజీ అనమాట, ఇవి మనం నార్మల్గా తినే క్యాబేజీ. ఇవి కూడా బాగానే పెద్ద అవుతాయి, ఇంకా రాలేదు. ఇంకా ఇవి వచ్చేసి టమాటాలు అనమాట. ఇవి కొన్ని బయట తీసుకున్నవి, కొన్ని ఆన్లైన్లో సీడ్స్ ద్వారా వేసినవి అనమాట. అందుకని కొన్ని చూడండి చిన్నవిగా ఉంటాయి. వీటికైతే చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి టమాటా మొక్కలకి. ఇవి వచ్చేసి సరసు ప్లాంట్స్, ఇవి ఆవాలండి. ఇవైతే కాయలు వస్తాయి, ఇంకా కాయలు బాగా పండి అవి బాగా ఎండిపోయిన తర్వాత దాంట్లోంచి సీడ్స్ వస్తాయి, అవే మనకు ఆవాలు. ఈ పోపు అవి పెట్టుకుంటాం కదా. ఇవైతే గ్రీన్ పీస్, మటర్ అండి. ఇవి కొంచెం పెద్ద అవుతాయి, అయిన తర్వాత పువ్వు వచ్చి దాని ద్వారా ఇంకా కాయ వస్తుంది అనమాట. చూడండి చిన్న పిందెలు కనిపిస్తుంటాయి, సరసోవి. చాలా సన్నంగా ఉంటాయి కానీ పెద్ద అవుతాయి ఇంకా మొక్కలు. ఇవి ఏం వేయకుండానే బాగా పెరిగిపోయినాయండి మట్టికి మాత్రం. ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన సీడ్స్ ద్వారా వచ్చిన మొక్కలు అనమాట. ఫస్ట్ ఇంట్లో చిన్న ప్లాంట్స్లో వేసేసి తర్వాత ఆ ప్లాంట్స్ని తెచ్చి ఇందులో వేసాను. చూడండి అప్పుడే పువ్వులు వచ్చేసాయి వీటికైతే. చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి, చూడండి చాలా లేతగా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ చాలా, అంటే ఈ ఆర్మీ వాళ్ళకి కొంచెం మొక్కలంటే బాగా పిచ్చానండి. మొత్తం చుట్టుపక్కల కూడా బాగా పండించుకుంటారు, కానీ చాలామంది మందులు వేసి పండిస్తుంటారు. మా వాళ్ళకైతే ఇంకా బయట అలాగే తింటున్నాం కదా, ఇంకెందుకు మనం ఆర్గానిక్గా పండించుకుందాం అని చెప్పి ఇంత చిన్న చిన్న ప్లేస్లో బాగా సెట్ చేసుకున్నారు కదా. ఈయన ఇంకా మా పైంటి అన్నయ్య కూడానండి బాగా హెల్ప్ చేస్తారనమాట.
బాగా పెద్దవి అయిపోయాయండి. వీటిని వదిలేసి నేను లీవ్కి వెళ్ళాలన్నా మాకు అసలు మనసు రావట్లేదు. ఎవరు చూసుకుంటారు, వీటికి నీరు ఎలాగా ఏంటి అని చెప్పి. మీరు కూడా ఇంత చిన్న ప్లేస్లో మొక్కలు ఎలా వేసుకోవాలి దాని మీద మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా ఛానల్కి కామెంట్ చేయండి. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.